చేసిన పాపాలకు లెక్క కట్టి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 370 కోట్ల రూపాయల కేసులో చంద్రబాబు నాయుడు ముద్దాయని ఎమ్మెల్యే అనిల్ నొక్కి చెప్పారు. ఇంత అవినీతి జరిగి చంద్రబాబును అరెస్టు చేస్తే అక్రమ కేసులని కొంతమంది మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఐ నేత నారాయణ వ్యవహారం హాస్యాస్పదంగా ఉందని అనిల్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. టీడీపీ భూస్థాపితమైపోయిందన్నారు. దీంతో ఆ పార్టీ అగ్రనేతలు తీరు విడ్డూరంగా ఉందని తెలిపారు. నా దగ్గర ఏమీ లేదని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గంటకు ₹1 కోటి లాయర్తో వాదనలు జరిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు టీడీపీ నేతలపై ఆయన పలు విమర్శలు చేసి చమత్కరించారు. టీడీపీకి నాయకులు, కార్యకర్తలే కరువయ్యారని చెప్పారు. ఆదివారం ఈ మేరకు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని వైసీపీ కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ ఏ విధంగా మీడియాతో మాట్లాడారు విందాం. అవినీతి అనకొండ 370 కోట్ల రూపాయలు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పేద విద్యార్థులు వాళ్ళకి నైపుణ్యం పేరుతో వాళ్ళకి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో దానికి సంబంధించి అడ్డంగా తాను ఆదేశాలతోనే మేము చేశాము, తాను ఆదేశాలు అనుసారంగానే దీన్ని ఫైల్ మూవ్ చేశామని చెప్పి అధికార యంత్రాంగం అంతా కూడా పొందుపరిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 370 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించి అడ్డంగా బుక్ అయి ఈరోజు అరెస్ట్ అయితే, ఈరోజు కొంతమంది మాట్లాడే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. మా ఆయన నిప్పు, మా ఆయన తుప్పు అని. ప్రతి ఒక్కరికి పాపం పండే రోజు వస్తుంది. దాదాపు 40 సంవత్సరాల పాటు వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఏదైతే స్టేలు తెచ్చుకుంటూ గతంలో కూడా 26 కేసుల మీద స్టే తెచ్చుకొని విచారణ ఆపుకొని ఏది కూడా ముందుకు కదలకుండా చేసిన పాపాల చిట్ట అంతా కూడా ఒకరోజు మొత్తం లెక్కగట్టి చెల్లించాల్సిన రోజు వస్తుంది. ఈరోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అన్నీ కూడా ఈరోజు బట్టబయలు బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ, అమరావతి భూముల్లో కానీ, నిన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెంట్రల్ ఏజెన్సీ అయితే 118 కోట్ల రూపాయలు ఒక చిన్న ప్రాంత వర్క్స్లో ఇచ్చే 118 కోట్ల రూపాయల ముడుపులు నోటీసులు కానీ అన్నీ చూస్తే ఇంకా డొంక కదిలింది, తీగలాగితే డొంకంతా కదులుతూ ఉంది. ఇంకా ఎన్ని రోజు రోజుకి బయటకు వస్తే నీ అవినీతి చిట్ట, ఈ అవినీతి అనకుండా ఇన్ని సంవత్సరాలు పెద్ద మనిషి ముసుగులో నేను హరిశ్చంద్రుడి తమ్ముడిని, నేను పెద్ద నీతి నిజాయితీ పరుణ్ణి, నేను నిప్పుని, నేను తుప్పుని అంటూ ప్రజల్ని మీడియాను పెట్టుకొని ఏ విధంగా మభ్యపెడుతున్నా అన్ని రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చిట్ట చివరికి ఈరోజు నిన్న కేసులో కూడా మీరందరూ కూడా చూస్తే చంద్రబాబు నాయుడు నాకు ఇది నాకు తెలియదు, అది తెలియదు అంటాడే కానీ దీనికి సంబంధించి నాకు సంబంధం లేదు అని చెప్పలేకపోయిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు సిఐడి అన్ని రకాలుగా చెప్పినా కూడా, పేరు తీసేయమని చెప్పినా కూడా కోర్టు దాన్ని తీసుకుంది అంటే ఈరోజు అఫీషియల్గానే నువ్వు ముద్దాయి. అవినీతి కేసుల్లో 370 కోట్ల రూపాయల కేసుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ముద్దాయి. చెప్తున్నారు కదా మేము ముద్దాయి, ఎన్ని చేసినా పీకలేమని. ఈరోజు ఎన్ని పాపాలు చేసినా, మీరు ఎన్ని మోసాలు చేసినా ఎన్నో రోజులు మీరు దానిలోంచి తప్పించుకోలేరు. ఈరోజు మీ పాపాలన్నీ కూడా ఈరోజు బయటికి రావట్లేదు. కానీ ఇంత అవినీతి 370 కోట్ల రూపాయలు ఒక స్కిల్ డెవలప్మెంట్లో జరిగితే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక సెంట్రల్ ఏజెన్సీ 118 కోట్ల రూపాయలు ఈ విధంగా ముడుపులు తీసుకున్నాడు, దీనికి సంబంధించి లెక్కలు చూపించలేదని చెప్తే పాపం మా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నో కామెంట్. మరిదిని కాపాడుకోవాలనో లేకపోతే మరిదికి అండగానో కనీసం నో ట్వీట్. కానీ 370 కోట్ల రూపాయల కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వెంటనే ట్వీట్, ఈ అక్రమ కేసులని. అసలు ఎక్కడికనంటే ఈరోజు మీరు ప్రజాపక్షమా, ప్రజల వైపా, లేకపోతే మీ కుటుంబ మీ మరిది వైపా ఏదో తెలియదు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన 118 కోట్లు నేను ప్రశ్నిస్తా, నేను తోలు తీస్తా, నేను చెడ్డీ తీస్తా, ప్యాంటు తీస్తా అందరికీ అని చెప్పి రోడ్లు తిరుగుతున్న ఒక ఆయన దత్తపుత్రుడు
118 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ఏదైతే ఆయన మద్దతున్న పార్టీకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించి ముడుపులకు సంబంధించి చెప్తే నో ట్వీట్ నో స్పందన. కానీ నిన్న చూస్తే ఆయన చేసిన హడావుడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సొంత సుపుత్రుడు కూడా అంత చేయలా, సొంత సుపుత్రుడు కూడా చేయలా ఈ దత్తపుత్రుడు చేసినంత హడావిడి. అసలు చిన్న హడావిడి కాదు. ఆయన పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసినట్టు, ఆయన పార్టీలో ఎవరిని అరెస్ట్ చేసినట్టు ఎంత హడావిడి. ఈరోజు నిన్న ఏం చెప్పారు పోలీసు అంతా కూడా, కుటుంబ సభ్యులకు అనుమతి ఉంది అన్నారు. కుటుంబ సభ్యులు, ఇంకా నువ్వు కుటుంబ సభ్యుడు కాదు, ప్రస్తుతానికి దత్తపుత్రుడివే. ఒక పని చేయి, అఫీషియల్గా దత్త తీసుకో చంద్రబాబు నాయుడు గారికి, మీ నాయకుడు ఏదైతే నువ్వు సపోర్ట్ చేస్తున్నావో. నెక్స్ట్ రేపు ఎల్లుండో మళ్ళీ ఐటీ వాళ్ళు ఏదో వస్తారు కదా, దానికి సంబంధించి అఫీషియల్గానే గవర్నమెంట్ కూడా ఈయన అఫీషియల్గా తీసుకున్న దత్తపుత్రుడు కాబట్టి ఇతన్ని కూడా ఆహ్వానిస్తారు. అసలు నిన్న చూసాం, నీ పార్టీయా, మీ నాయకుడా, ఒక ట్వీటో లేదా ఎడరో ప్రెస్ మీట్ పెట్టి ఉండాలి. కానీ దానికి ఆయన రోడ్లోకి వచ్చి హడావుడి చేయడం, కింద పడతాడు, పడుకుంటాడు, దొల్లాడతాడు, వర్షంలో ఉంటాడు, నానా హంగామి. అరే బిడ్డే లేదు, అందరే చేతులు ఎత్తేసారు, మా అబ్బ మోసం చేశాడని ఒక ఆయన, మనోడు మింగేశాడని కార్యకర్తలు, రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఇళ్లలో పడుకుంటే ఈ దత్తపుత్రుడు ప్యాకేజీ రాదనే లేదు ఏందో. కానీ నిన్న రాత్రి ఒకనాటి వీరంగం కాదు, ఎక్కడా ఉన్నది ఈ భారతదేశ చరిత్రలో ఒక పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసి ఇంకో పార్టీ నాయకుడు వచ్చి రోడ్డు మీద పడి దొల్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఈ భారతదేశంలోనే ఎక్కడ లేదు, ఒక చరిత్రలో లేదు. మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాను, ఆయన నువ్వు దత్తపుత్రుడివి, నువ్వు ప్యాకేజ్ అంటే కాదు 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 అని వాదిస్తారు. నిన్న రాత్రి తేట తెలియదు. ఈరోజు మొత్తం కోసాలు కదులుతున్నాయి. ఏంది, ఎవరిని పట్టుకుంటే ఎవడెవడికి ముడుపు వెళ్ళినాయా, ఎవరెవరికి బ్యాగులు పోయినాయి, ఎవరెవరికి సంచులు పోయినాయి అన్నీ కూడా బయటకు వస్తామనే భయం పట్టుకుందా ఏందో అర్థం కావట్లా. ఒక్కొక్కరు తోడుకుంటా ఉన్నారు. పాపం నిన్న అచ్చెన్నాయుడు ఒక ఆడియో లీక్ అయింది టెలికాన్ఫరెన్స్లో. జనాలు రావట్లేదు సార్, రోడ్లకు రావట్లేదు, ఎందుకు వస్తారు, అన్ని చేసినాడు రోడ్లకు జనాలు వస్తారా? వాళ్ళు డిసైడ్ చేశారు, ప్రజలు ఎట్టాయిడు కుమ్మేశాడు అని డిసైడు. కార్యకర్తలు మామూలుగానే ఎత్తిపోయింది ఆ పార్టీ. ఇంక ఈయన కోసం ఇంకా అసలు నిన్నటితో సమాప్తం అయిపోయింది. మనోడి భాగవతం బండారం బయటపడిపోయింది. ఇంకెన్ని డ్రామాలు చాలనుకుని కార్యకర్తలు కూడా సర్దుకునే పనులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తుంటాడు, నాకు వాచీ లేదు, నాకు ఉంగరం లేదు, కానీ గంటకు ₹1 కోటి తీసుకొచ్చుకునే లాయర్లు మాత్రం ప్రత్యేక విమానాల్లోంచి అర్జెంటుగా ఒకటినా గంటకి ₹1 కోటి ఇది చేసే లాయర్లు మాత్రం ఢిల్లీ నుంచి హుటాహుటిన వస్తారు. వాచ్ ఎంత అవుతుందా? వాచీ లేదు, నాకు ఉంగరం లేదు, నేను అసలు ఏమి వేసుకోను అంటావు. కానీ ₹1 కోట్ల గంటకి సంబంధించి వాళ్ళు వాదించేదానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ నుంచి మాత్రం లాయర్లు వస్తారు. దీనికి మాత్రం యాడ్ నుంచి వచ్చిన డబ్బులు అవినీతి డబ్బే కదా. నువ్వు దాచుకున్నా దోచుకున్నా అవినీతి డబ్బే కదా ఈరోజు బయటకు వస్తుంది. అన్ని కక్కుతున్నారు ఈ రూపంలో. ఈరోజు మొత్తానికి కోర్టు ఈ అనకొండని ముద్దాయి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయి. తీర్పు ఎలా ఉంటుందా ఏందా అన్నది రేపు. కానీ ఈ రోజుకి నువ్వు అఫీషియల్గా నువ్వు ముద్దాయి. అవినీతి అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు ఒక ముద్దాయి. అయ్యా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఆ దత్తపుత్రుడిని ఎందుకు ఇవన్నీ దొంగ లోపల అఫీషియల్గా దత్తత తీసుకో. నీకు కూడా అఫీషియల్ ఎంట్రీ ఇస్తారు కుటుంబ సభ్యుల్లాగా. నీకు కూడా కుటుంబ సభ్యుల్లాగా ఏమైనా ఇట్లాంటివి జరిగితే నువ్వు వచ్చి ఏమైనా చేసుకునే దానికి కూడా నీకు ఇస్తారు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధు ప్రీతి ఇవన్నీ పక్కన పెట్టమ్మా. మీ అవినీతి మరిది బండారం బయటపడుతుంటే అంటే మీరు చెప్పేది పెద్ద నాయకులు, ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయి ఉన్న నాయకులు ముఖ్యమంత్రిగా చేసిన అవినీతి చేస్తే కేసు కట్టకూడదనే? ఒక చిన్న దొంగ మాత్రం అరెస్ట్ దొంగతనం చేస్తే వాడి మీద కేసు కట్టొచ్చు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దోపిడీ చేస్తే ₹1 కోట్ల మోసం చేస్తే కేసు కడితే అది అక్రమ కేసు అంటావా? సాక్ష్యాల ద్వారా ఉన్నాయి కాబట్టే ఒక చీఫ్ సెక్రటరీ, ఒక ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించి నోట్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే రూల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తున్నామని చెప్పి క్లియర్గా నోట్లో రాస్తున్నాడు. దాన్ని తప్పంటారా? చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు చేసిందని చెప్పింది తప్పంటారా? ఇన్ని విధాలుగా సాక్ష్యాలు ఉంటే కనీసం ఒక స్పందన లేదు. దాన్ని అక్రమ అరెస్ట్ అని చెప్తారు.
అంటే అరెస్ట్ అంటే ఎట్లా? అరెస్ట్ చేయకూడదా వీళ్ళని? వీళ్ళన్నీ తప్పులు చేస్తే వదిలేయాలా? అదే చిన్న ఏసీబీలో ఉన్న అధికారులు అరెస్ట్ చేస్తే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, జప్తు చేస్తారు, అన్నీ చేస్తారు. మీరు చేస్తే మిమ్మల్ని చేయకూడదా? ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 118 కోట్ల రూపాయలు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదుగా, ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదుగా. మీ అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన అండర్ ఉన్న ఒక ఏజెన్సీ నుంచి ఇచ్చిన 110 దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఒక ట్వీట్ ఎందుకు పెట్టలేదు? దత్తపుత్రుడు కానీ పురంధేశ్వరి కానీ ఆ సిపిఐ నారాయణ ఆయన అప్పుడు ప్రశ్నించలా, అరెస్ట్ చేయని గంటకే ఆయన ప్రశ్నిస్తాడనమాట ఇది తప్పు అని. ఎక్కడికి పోతున్నారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అంటున్నారా? ఏమన్నా అంటే 6 నెలలు వస్తా, 6 నెలలు కాదు ఇంకొక 6 జన్మలు ఎత్తినా మీరు వచ్చే పని లేదు. నిన్నటితో అరాకొరా చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు పొద్దుంతో అసలు నిన్నటి నుంచి ఈరోజుతో పూర్తిగా భూస్థాపితం తగ్గింది రాష్ట్రంలో. పూర్తిగా ఆఖరికి నీ కోసం ధర్నాలు చేసే మనిషి లేక, రోడ్లో జనాలు వచ్చే మనిషి లేక, ఆఖరికి నీ దత్తపుత్రుని తీసుకొచ్చుకొని రాత్రి హంగామా చేసుకుని రోడ్లో పడి తిరిగిచ్చి టీవీ అటెన్షను రాత్రి అంతా కూడా ఆయన ఓవర్ యాక్షన్ రోడ్లో పడి దొల్లడంతో దాన్ని అటెన్షన్ క్రియేట్ చేసుకున్న పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దత్తత తెచ్చుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారంటే దీన్ని బట్టే ఈ రాష్ట్రంలో మీ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది, మీ పార్టీ బతికేంటి అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. అమరావతిలో పెద్ద స్కాములు ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ స్కాములు ఉన్నాయి, ఇవన్నీ ప్రజలు ఇంకా టైం వస్తుంది. ఒక ఆయన చెప్పాడు నిన్న ఇన్ని సంవత్సరాలు ఏమో ఉన్నారండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందబ్బా. ఎట్ట కేసు రాగానే అరెస్ట్ చేస్తారా? దానికి ఎందుకంటే మీరే చెప్పారు ఒక స్థాయి హోదా దేశంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి టైం పడుతుంది. దాన్ని చూసి జాగ్రత్తగా పరిశీలించి అందరినీ విచారణ చేసి అన్నీ చేసి దానికి ఒక ప్రొసీజర్ టైం ఉంటుంది. టైం అన్నీ చూసుకొని అరెస్ట్ చేస్తారు. అంతే తప్ప స్కిల్ డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారు చేయి కదా, సాక్ష్యాలు అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఈరోజు అన్నీ కూడా చూసుకొని ఎక్కడున్నా ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి పిన్ టు పిన్ అన్నీ కూడా ధృవీకరించి దీంట్లో పెద్ద అనకొండ చంద్రబాబు నాయుడే అని ధృవీకరించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు చూసే కదా ఎంతమంది ఉన్నారు రోడ్లో, నెల్లూరు నగర రోడ్లలో ఎవరు ఉన్నారా? ఏమన్నారు? అబ్బా పోలీసు వచ్చి నిలబడిపోతే ఎండలో నిలబడితే కింద పైన కాలుతుందని చెప్పి ఇంట్లో టిఫిన్ తిని ప్రశాంత్ ఒక వాయిస్ ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకొని వాయిస్ ఇచ్చి ఇంట్లో పడిపోన్నారు. ఏముంది? ఏడైనా స్పందన ఉందా? ఆ స్పందన కరువు అయ్యే కదా దత్తపుత్రుని ఒకటి పిలిపించుకొని రాత్రి ఓవర్ యాక్షన్ చేయరా నాయన కొంచెం అటెన్షన్ వస్తుందని రాత్రి ఇదంతా దానికోసమే కదా. అచ్చెన్నాయుడే ఆడియో రిలీజ్ టెలికాన్ఫరెన్స్లో చెప్పిన ఆడియో ఉంది కదా, అంటే పెద్దది వినిపించలేను, అదే జనాలు రావట్లేదు నాయకులు రోడ్డు ఎక్కట్లేదు అని చెప్పింది సాక్షాత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్పారు. ఏమని? ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రోడ్డు ఎక్కట్లేదు అని. ఎందుకు? మీ పార్టీ పరిస్థితి అది. నిజంగా పార్టీగా ఊపుకుంటుంటే ఇంకోలాగా ఉంటుంది. లేదు కాబట్టే అవినీతి చేశాడని ప్రజలు నమ్మారు కాబట్టే, కార్యకర్తలు నమ్మారు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం నమ్మారు కాబట్టే స్పందన కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంత తప్పు చేసినా ఎంత పెద్దవాడైనా నేను ముఖ్యమంత్రి చేసినా వదిలే ప్రసక్తే లేదు, చట్టం తన పని చేసుకోబోతుంది అని ముందుకు వెళ్ళాడు అనేది. సిఐడి చెప్పిందా ఏమన్నాడన్నా? మీరు ఊహించుకొని పత్రికలు అంటే పత్రికలు రాసేవన్నీ కూడా గజెట్లా కాదు కదా, ఊహాగానాలు అంతే. 6 నెలల తర్వాత జగన్ జైలుకి వెళ్తాడు, ఎవరు పంపిస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేంటి విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడా, బెదిరిస్తున్నాడా? మేము వస్తాం జైల్లో పెడతాం అంటే మమ్మల్ని జైల్లో పెట్టద్దు, మేము జైల్లో పెడతాను, నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు. 6 జన్మలు ఇంకా అంటే ఈ జన్మ అయిపోయింది కదా 7 అంటారు కదా, ఇంకొక 6 అయినా తెలుగుదేశం పార్టీ ఇంకొచ్చే పనే లేదు. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందా? కార్యకర్తలు బయటికి రావట్లేదు, నాయకులు రావట్లేదు, అచ్చెన్నాయుడే చెప్తుంటే ఇంకేంది, ఆ జిల్లా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడే చెప్తుంటే ఇంకా ఆ పార్టీ ఉండేది ఏంది? ఆ పార్టీ కప్పెట్టేసాం, అయిపోయింది సమాధి. చంద్రబాబు నాయుడు ఈ రోజుతో పార్టీని సమాధి చేసేసాడు. చేసినోడికి సానుభూతి ఉంటుందా? అవినీతి చేసినోడికి సానుభూతి ఉంటుందా? ఉండదే. తప్పు చేసిన వాళ్ళు శిక్ష చేయాలి, యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేయడం అంతే. దాంట్లో ఇంకేముంటాడు? ఎవరైనా అంతే. ఇంకో ముడుపులు ఈయన ఆదేశాలు జారీ చేశాడు, ముడుపులు ఆయనకి వెళ్ళినాయని కదా, అది
పోలీసు సిఐడి విచారణలో అది ఎలా వెళ్తుందో అది మనం ముందు చెప్పలేం కదా. అరెస్ట్ చేస్తామని మేము చెప్పలేము, కేసులు ఉంటుందని మనం చెప్పలేము. బట్ ఒక ఆధారాల ప్రకారం చూస్తూ ఉంటే వాళ్ళ దీంట్లో ప్రకారం ముడుపులు సుపుత్రుడికి వెళ్ళినాయి అని, సుపుత్రుడికి వెళ్ళినప్పుడు ఉంటుందా లేదా అన్నది అది యాజ్ పర్ లా వెళ్ళాలి కానీ మనం చెప్పలేం కదా. రాష్ట్ర